మాది ఈస్ట్ గోదావరి రామచంద్రపురం దగ్గర బెల్లగ్రామం అండి. ఓకే. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీ వీడియోస్ అన్ని రోజు తప్పనిసరిగా చూస్తాను. మీకు చాలా అభినందనలు తెలియజేయాలని చేశానండి. ఓకే. తర్వాత చిన్న డౌట్ ఉందండి. చిన్నప్పుడు చదివాను, హిప్నాటిజం ద్వారా మానసిక సమస్యల్ని తగ్గించవచ్చు, ఒక రకమైన ట్రాన్స్‌లోకి పంపించని ఒక ఆయన పుస్తకం రాస్తే నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను. అది వర్తుదా నిజమా? కొంచెం తెలియజేయండి సార్. పట్టాభిరామ్ గారి పుస్తకమా? ఏమండి సార్? బివి పట్టాభిరామ్ గారి పుస్తకం చదివి ఉంటారు. అవును సార్. అవునండి. అవునండి. రైట్, నేను చెప్తాను, మ్యూట్ చేయండి. ఓకే సార్. హిప్నోథెరపీ అని ఒక థెరపీ వాడుతూ ఉంటాము. హిప్నోథెరపీతోని మానసిక సమస్యలు తగ్గుతాయి అంటే హిప్నోటిజం అనేది నిజమే, కానీ సైంటిఫిక్ కాదు. ఎవరైనా హిప్నోటైజ్ చేయవచ్చు. వాళ్ళని బిలీవ్ చేయాలి. వాళ్ళని బిలీవ్ చేస్తే ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉంటుంది. అందరికి ఒకటే జరగదు. సైన్స్ అంటే ఏంటి, అందరికి ఒకే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆ బిలీఫ్‌ని బట్టి ఉంటుంది. హిప్నోటిజం అనేది స్టేజ్ షోల వరకు పనిచేస్తుంది. హిప్నోథెరపీ ద్వారా మానసిక సమస్యను పూర్తి స్థాయిలో తగ్గించడం కుదరదు. కాకపోతే కొంత రిలీఫ్ కోసం హిప్నోథెరపీ కానీ, లేదంటే మెడిటేషన్ కానీ, లేకపోతే జేపీఎంఆర్ కానీ, ఇట్లాంటి రకరకాల థెరపీలు కొంత టెంపరరీ రిలీఫ్ కోసం వాడొచ్చు తప్ప, మూల కారణం ఏదైతే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఉందో దాన్ని తగ్గించడం, దాన్ని మార్చడం హిప్నోథెరపీ ద్వారా సాధ్యపడదు. సో, చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, ఇస్తామని చెప్తూ ఉంటారు. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏవో ఉన్నాయి, వాటిని డిలీట్ చేయాలంటారు. ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ అన్‌సైంటిఫిక్. ఒక్కొక్కరు ఒకటి నమ్ముతూ ఉంటారు. బిబి పట్టాభిరామ్ గారు ఆయన సైకాలజిస్ట్‌గా మారకముందు ఆయన ఒక మెజిషియన్ అండ్ హిప్నోటిస్ట్. కాబట్టి సహజంగా ఎవరు ఏదైతే తను ప్రాక్టీస్ చేసాడో, లేదా తన గతంలో ఉందో దాని పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడి ఉంటుంది కాబట్టి హిప్నోథెరపీ ద్వారా తగ్గుతుందని ఆయన చెప్పుండొచ్చు తెలుగు వాళ్ళకి. అలాగే అనేక మంది కూడా చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో తగ్గటం జరగదు. కేవలం టెంపరరీ రిలీఫ్ మాత్రమే హిప్నోథెరపీ ద్వారా. అంటే ఏం చేసినా కొంచెం రిలీఫ్ వస్తది. ఏదో ఒక టాబ్లెట్ ఏసుకున్న ప్లేసిబో ఎఫెక్ట్ అంటారు. ఏదో నేను చేస్తున్నాను అనేటువంటి బిలీఫ్‌తో కొంత రిలీఫ్ రావచ్చు తప్ప, హిప్నోథెరపీతోని మానసిక సమస్యలు తగ్గటం అనేది ఉండదు. రైట్?